నమస్కారం. మార్చి నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వారం గ్రహ ప్రభావం చూస్తే వృషభ రాశి వారికి కొన్ని మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ, డబ్బు, కుటుంబం మరియు ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. ఇక ఈ వారం గ్రహస్థితి విషయానికి వస్తే ఈ వారం గురుగ్రహం మీకు మంచి ప్రభావం చూపుతుంది. దీని వలన మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. అయితే శని ప్రభావం వలన కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువలన సహనం మరియు ఓపికతో ముందుకు సాగటం చాలా ముఖ్యం. ఉద్యోగం చేసే వృషభ రాశి వారికి ఈ వారం మంచి అవకాశాలు వస్తాయి. ఆఫీసులో మీరు చేసే పనికి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. అయితే సహోద్యోగులతో చిన్న అపార్థాలు రావచ్చు. అందువలన మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. వ్యాపారం చేసే వారికి ఈ వారం కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు కూడా రావచ్చు. కానీ పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు కొత్త ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవచ్చు. కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ధన సంబంధిత విషయాలకు వస్తే డబ్బు విషయాల్లో ఈ వారం వృషభ రాశి వారికి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి అదనపు ఆదాయం కూడా రావచ్చు. కానీ అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఈ వారం సేవింగ్స్ చేయడం చాలా మంచిది. ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబ విషయాల్లో ఈ వారం మంచి సమయం ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మంచి క్షణాలను గడుపుతారు. అయితే చిన్న విషయాన్ని కూడా పెద్దగా తీసుకోకుండా ఉండటం మంచిది. ఇక ప్రేమ సంబంధాల విషయానికి వస్తే ప్రేమలో ఉన్న వృషభ రాశి వారికి ఈ వారం మంచి సమయం ఉంటుంది. మీరు ప్రేమించే వ్యక్తితో బంధం మరింత బలపడుతుంది. కొంతమందికి ప్రేమ వివాహం గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ కోపం లేదా ఇగో వలన సమస్యలు రావచ్చు. అందువలన ఓపికగా మాట్లాడటం మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే వృషభ రాశి విద్యార్థులకు ఈ వారం చదువులో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆలస్యం చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయాల్లో ఈ వారం సాధారణంగా బాగానే ఉంటుంది. కానీ కొంత అలసట లేదా శరీర బలహీనతగా అనిపించవచ్చు. అందువలన సరైన ఆహారం తీసుకోవటం మరియు నిద్ర చాలా అవసరం. రోజు కొంత వ్యాయామం చేయటం మంచిది. ఈ వారం వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 2, 6, 8. అదృష్ట రంగు తెలుపు. శుక్రవారం మరియు సోమవారం రోజున ముఖ్యమైన పనులకు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం మంచి ఫలితాలు రావడానికి మీరు కొన్ని పరిహారాలు చేయవచ్చు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రార్థించడం మంచిది. అలాగే ఆలయంలో నెయ్యి దీపాన్ని వెలిగించడం కూడా శుభప్రదం. పేదవారికి ఆహార దానాన్ని చేయటం వలన మంచి ఫలితాలు వస్తాయి. మొత్తం మీద ఈ వారం వృషభ రాశి వారికి మంచి నుండి మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు శ్రమతో పనిచేస్తే విజయాలు సాధించే అవకాశం ఉంది. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మాత్రం మంచిది కాదు. ఓపికతో ముందుకు సాగితే ఈ వారం మీకు మంచి అవకాశాలు రావచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.